అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందనివ్వకుండా చేస్తున్నారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా కలిసి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ నేర చరిత్ర గల వ్యక్తి. మా సొంత గ్రామమైన తారువాలో రెక్కి నిర్వహిస్తుంటే దానిపై పోలీసు కేసు పెడితే మాపై తిరిగి కేసులు బనాయించిన వ్యక్తి. కేంద్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదని, ఆ అండదండలతో మాపై కేసులు సరికాదని బూడి అన్నారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని అన్నారు. చేసిందంతా తనే చేస్తున్నాడు. మొదటి నుంచి నేర చరిత్ర కలిగినటువంటి తప్పుడు విధానాలతో చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబ నేపథ్యం నుంచి కూడా పెరిగినటువంటి సీఎం రమేష్ తన నైజాన్ని బయట పెట్టుకుంటూ తన మాటల్లోనే అంతులు చూస్తామంటాడు, వారి సంగతులు చేస్తామంటాడు, ఏదైనా చేయగలుగుతామంటాడు. తన జీవితమే ఒక నేర ప్రభుత్వం. తన జీవితమే చట్టాలు ఉన్నాయి. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని ఒత్తిడితో మన మీద కేసులు పెట్టించినా, ఇంకోటి చేసినా ఎవరు కూడా పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. రేపు వచ్చే రిజల్టే చాలా అసందర్భంగా ఉన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు బీజేపీతో కూర్చొని పెట్టుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈసీకి అనేక రకాలుగా ఇప్పుడు కూడా గత ఎన్నికల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయాల్లో కానీ ఇప్పుడు కూడా పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూజాడు అనేటువంటి అనేక సందర్భాల్లో చూడండి. ఏదో రకంగా ఈ పథకాలని నిలిచిపోవాలి, పేద ప్రజల ఖాతాలోకి డబ్బు వెళ్ళకూడదు, ఈ రకంగా ప్రభుత్వం చెడ్డపేరు తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద చెడ్డపేరు తీసుకురావాలి. ఏం ఆలోచన ఇది? వాళ్ళు ఏదో కంప్లైంట్ చేయొచ్చు, ఈజీ కూడా కనీసం ఆలోచన చేయాలి. కొత్త పథకాలు అయితే అమలు చేయకూడదు. కొత్త పథకాలు మేము కూడా పెట్టలేదు. అంతేకాకుండా ఈరోజు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉన్నాం. ఈ సీఎం రమేష్ అనేటువంటి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థి బీజేపీ ఏ విధంగా నా ఇంటి మీద డ్రోన్ రన్ చేసి ప్లే చేసి నన్ను నా మీద రెక్కి నిర్వహించి తిరిగి మా మీద తీసుకుంది. అంతేకాకుండా పోలీసుల్ని సైతం గారాపల్లి పోలీసులు ముద్దన్నా ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పి పెర్మిషన్ లేకుండా 100 మందిని ఎండబెట్టుకొని నా మీదకి, నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసేదానికి నా గ్రామం వస్తే తిరిగి మా మీద తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి, జీసీ నుంచి ఒత్తిడి, ఎలాగైనా మా మీద కేసులు పెట్టాలని, కేసులు బనాయించాలని, రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవే కొత్తగా రాజకీయాలకు పేద ప్రజల మేలు గురించి పేద ప్రజలకు కూడా సంక్షేమం గురించి ఇస్తున్నటువంటి పథకాలు సైతం అది కొత్తగా పెట్టినటువంటి కావు. గడుతున్నటువంటి 4 సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు. కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు. అటువంటి ఏవి కూడా తీసుకురాలేదు. ఈరోజు చేయూత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో అంతకు ముందే కొనసాగిస్తున్నటువంటి చేయూత పథకం 4వ విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం, అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము, బ్యాంకుల నుంచి ఇంకా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈసీ చేత నిలుపుదల చేయడము, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి టైమ్స్ ఆఫ్ లో ఏ విధంగా చేసినట్టు కూడా చూడడం జరిగింది. మరి మొన్న
2 రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ డ్రోన్ కెమెరాలతో రెక్కింగ్ నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడు ఈ పట్టం కడతాము, స్థానికుడికే పట్టం కడతాము అనే విషయం తెలుసుకున్నటువంటి 14 మనుషుల్ని అన్ని నియోజకవర్గాల్లో చెప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనం ఓడిపోతున్నాము, మీ తరగ అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది. స్థానికేతరుడు అంటున్నారు, స్థానికుడు సామాన్యుడైనా సరే స్థానికుడికే పట్టం కడతామని చెప్తున్నారు. కాబట్టి ఏ రకం కూడా మనం గెలిచే పరిస్థితి లేనప్పటికీ దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా దాన్ని తుదుముట్టించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన భాగంలో నా ఇంటి మీద ఒక వ్యక్తిని నిర్వహించడానికి డ్రోన్ పంపించడమే కాకుండా డ్రోన్ పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచేమో తెలంగాణ బయటేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు. నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది. తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద కేసులు పనిచేయడం ఇది చాలా అన్యాయంగా తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు ఏదైతే పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆసరా, ఒక చేయూత, ఒక ఈబీసీ నేస్తాం, ఒక కాపు నేస్తాం, జగనన్న విజయదేవన, జగనన్న వసుదేవన, ఒక రైతు భరోసా, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2019 సంవత్సరం దగ్గర నుంచి కూడా ఎన్నికలైన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజు ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేసి మీ ఖాతాల్లోకి రావాల్సినటువంటి డబ్బుని అవాచాతాతలకి 1వ తారీఖున సూర్యోదయ కాకముందు ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఈ రోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు శాసనాలు విధంగా ఉన్నాయి. కాబట్టి 2014-19లో ఏ విధంగా అయితే పేద ప్రజలకి పట్టుకొట్టాడో మరొక మారు వారికి అన్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ పథకాలన్నింటికి సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచి వీటన్నిటి కూడా కంటిన్యూ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారుల ద్వారా చేపట్టమని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా ఇంటి చేసే విధంగా ఈసీకి కంప్లైంట్ చేయడము, ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇది నిలుపుదల చేయండి